జనసేన పార్టీలో నాగబాబు తన పాత్ర కుదించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మరింత యాక్టివ్ గా పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో కష్టపడి తిరుగుతారని అనుకున్నారు. కానీ ఆయన తరువాత అనూహ్యంగా ఇన్యాక్టివ్ అయిపోయారు. పెద్దగా స్పందించడం కూడా లేదు. అదే సమయంలో ఆయన చేయాల్సిన పనులను సినీ నిర్మాత రామ్ తల్లూరికి పవన్ అప్పగించారు. దీంతో నాగబాబు ఎందుకు తన పాత్ర తగ్గించుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవిని ఖరారు చేశారు. ఓసారి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో ఈ విషయాన్ని చెప్పారు కూడా. ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే మంత్రిగా ప్రమాణం చేస్తారని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ అయ్యాకే చేస్తారని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అయినా ఇప్పటి వరకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు సరికదా, ఆయన తన యాక్టివ్నెస్ కూడా తగ్గించేసుకున్నారు. జనసేన పార్టీలో నాగబాబుకు ప్రత్యేకమైన పాత్ర ఉండేది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్ని వ్యవహారాలు చూసుకునేవారు. నాదెండ్ల మనోహర్ ఫీల్డ్ వ్యవహారాలు చూసుకుంటే మిగతా అన్ని పార్టీ ఆఫీస్ నుంచి చూసుకునేవారు. ఇప్పుడు ఆయన బాధ్యతల్ని రామ్ తాల్లూరికి ఇచ్చారు. ఆయన రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. నాగబాబు లేని లోటును కూడా తీరుస్తున్నారు. నాగబాబు జనసేన పార్టీ కోసం క్షేత్రస్థాయి పర్యటనలు కూడా తగ్గించుకున్నారు. ఎప్పుడో ఓసారి ఏదైనా జిల్లాలకు వెళ్తున్నారు. మండలి సమావేశాలు జరిగితే అప్పుడు వెళ్తున్నారు. అంతకు మించి ఆయన ఏ జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకలా అన్నది జనసేన పార్టీ వర్గాలకు కూడా అర్థం కావడం లేదు. ఆయన మాట్లాడడం వల్ల ఎక్కువ వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న అభిప్రాయం మాత్రం కింది స్థాయి క్యాడర్ లో ఉంది. అందుకే నాగబాబు యాక్టివ్ గా లేని లోటు పెద్దగా ఫీల్ కావడం లేదు.